వదలను. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. మీ ఒక్కొక్కరి అంత చూస్తాను. బ్రతికున్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయావు, ఇంకా చచ్చాకేం చేయగలవే? చావే. అల్లుడు గారు, అత్తయ్య గారు, చచ్చిందో బతికుందో చూడండి. అత్తయ్య గారు, మోహిని చనిపోయింది. వెంటనే దీన్ని తీసుకెళ్లి లోయ పడేయండి. జయరాం రా. అక్క, నువ్వు చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించావా? ఏ ఆడపిల్లైనా ఇలాంటి కష్టం రాకూడదని, వినకూడదని ప్రతి క్షణం కోరుకుంటుంది. కానీ తెలిసి తెలిసి నువ్వు చావుకి ఎదురెళ్ళి చనిపోయావు కదక్కా. బావ కూడా నీకు నువ్వుగా చనిపోయావనుకుంటున్నాడు. కానీ నీ చావులో ఇన్ని ఘోరాలు, కుట్రలున్నాయని, వాళ్ళ చేతుల్లో నువ్వు నరకం అనిపించి చనిపోయావని తెలీదక్కా. ఆస్తి కోసం ఆ రాజేశ్వరి నిండు గర్భిణి అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించి నీతో పాటు నీ బిడ్డని కూడా చంపేసిందా? ఇప్పుడు నీ ఆత్మకి శాంతి కలగాలంటే నిన్ను చంపిన ఆ రాజేశ్వరి అంతు తేల్చాల్సింది. ఇప్పుడే వెళ్ళి బావకి నిజం చెప్తానక్కా. ఇంతకు ముందైతే నోటి మాట తప్ప నా దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. ఇప్పుడు నాకు ఆయుధంగా ఈ డైరీ ఉంది. ఇది బావకి చూపించి నిజం తెలిసేలా చేసి వాళ్ళ ఆటలు కట్టేస్తాను. బావా, వాసు బావా, బావా, బావా. ఏంటే వచ్చి గావు కేకలు పెడుతున్నావు? నేను గావు కేకలు పెట్టడం కాదు, కాసేపట్లో మీరంతా చావు కేకలు పెడతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏయ్, అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. పిన్ని పిన్ని అని ప్రేమగా పిలిచే కొడుకు దగ్గర అమ్మగా నటిస్తూ ఆస్తి కోసం దొంగ ప్రేమని చూపిస్తున్న మోసగత్తితో మాట్లాడుతున్నాను. అత్తమ్మ అత్తమ్మ అని అమ్మ స్థానాన్నిచ్చి ప్రేమగా చూసుకున్న కోడల్ని కడతీర్చిన అత్తతో మాట్లాడుతున్నాను. నిజం, పచ్చి నిజం, మీరు ఓర్చుకోలేని నిజం, మీరు చంపేసిన నిజం గురించి మాట్లాడుతున్నాను. అక్క విషయంలో మీరు చేసిన ప్రతి దుర్మార్గపు పని నాకు తెలిసిపోయింది. ఇప్పుడే ఈ విషయం వాసుబాబుకి చెప్పి మీ అందరి తలరాతల్ని మారుస్తాను. అంటే
మా గురించి నీకు మొత్తం నిజం తెలిసిపోయిందన్నమాట. అయినా వాసు నీ మేనబావ అయినంత మాత్రాన నువ్వు చెప్పగానే నమ్ముతాడని ఎలా అనుకున్నావే? వాసు ఈ రాజేశ్వరి పెంచిన కొడుకు. నా గురించి ఎవ్వరేం చెప్పినా వినడు, నమ్మడు. నేను నా నోటితో చెప్తే నమ్మకపోవచ్చు, కానీ అక్క రాసిన ఈ డైరీలో మీ అందరి చరిత్రలు ఉన్నాయి. ఇది చూసినా నమ్మడా? ఇప్పుడు మీ అందరి ప్రాణాలు ఈ డైరీలో ఉన్నాయి. వాసు వచ్చే లోపల ఆ డైరీని తీసుకుని కాల్ చేయండి. అల్లుడు గారు, ఏయ్, ఏయ్, వదలండి, పట్టుకో, వదలండి. వదలండి, వదలమంటుంటే. బావా, వచ్చావా బావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. బావా, ఈ డైరీ ఎవరితో తెలుసా బావా? మోహిని అక్కది. నువ్వనుకున్నట్టు అక్క తనకు తానుగా చనిపోలేదు బావా. వీళ్ళందరే కలిసి చంపేశారు. ఏంటి వెన్నెలా నువ్వు చెప్పేది? నేను చెప్పేది నిజం బావా. నా మాట మీద నమ్మకం లేకపోతే అక్క రాసిన అక్షరాల్ని బట్టి నువ్వే నిజం తెలుసుకో బావా. ఇదిగో. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా బావా. ఎవరెలాంటి వాళ్ళో అర్థమైంది కదా బావా. అంటే నా మోహిని విషయంలో ఇంత ఘోరం జరిగిందా? అది అది నేను తెలుసుకోలేకపోయానా? మోహిని, నన్ను క్షమించు మోహిని. చనిపోయే ముందు నువ్వింత నరకయాతను అనుభవించావా? బావా, నువ్వు బాధపడ్డం కాదు బావా. వీళ్ళు చేసిన పాపానికి జీవితాంతో ఏడ్చేలా చెయ్యాలి బావా. ఈ ప్రపంచంలో అమ్మకే కాదు, అమ్మ ప్రేమ కూడా మరో అర్థం రూపం ఉండదు అంటారు. కాని నా విషయంలో అమ్మ కంటే ఎక్కువగా చూసుకునే పిన్ని దొరికిందని చాలా సంతోషపడ్డాను. నువ్వు చూపించే ప్రేమను చూసి జన్మ జన్మలకి నీ బిడ్డగానే ఉండాలనుకున్నాను. కాని నువ్వు తినిపించిన గోరు ముద్దల్లో విషం తప్ప ప్రేమ లేదని ఇప్పుడే నాకు అర్థమైంది. నీ ప్రేమంతా మోసం అని తెలిసింది. ఆస్తి కోసం అబద్ధం ఆడొచ్చు, మోసం చేయొచ్చు, కాని ప్రాణాలు కూడా తీస్తారని నీ వల్లే నాకు అర్థమైంది. నాకొక్క మాట చెబితే ఆస్తి మొత్తం నీకే రాసిచ్చేవాణ్ణి కదా. కాని ఆస్తి కోసం ఇంత ఘోరం చేయాలా? సరే, ఒక పని చేస్తాను. ఇప్పుడే ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. కాని నా మోహిని నాకు తెచ్చివు. నీకే చెప్పేది, నా మోహిని నాకు తెచ్చివు.
అడిగేది నిన్నే పిన్ని. ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను. నా మోహిని ప్రాణాలతో తెచ్చిస్తావా? 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 బావా, వీళ్ళతో మాట్లాడడం అనవసరం బావా. వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించేలా చెయ్యాలి. వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించు బావా. ఆ శిక్ష వీళ్ళకి సరిపోదు వెన్నెల. వీళ్ళకి సరైన శిక్ష నేనే వేస్తాను. రై, నేను నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాను. మోహిని కూడా నిన్నెంతో అభిమానంగా చూసుకుంది. అలాంటిది తన్ని చంపాలని ఎలా అనిపించింది? మీరిద్దరూ మీ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా నా వాళ్ళని మోహిని ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. అలాంటిది తన విషయంలో అంత ప్రమాదం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? నువ్వు నాకు సొంత పిన్నివి కాకపోయినా మా పిన్నికి చెల్లెలు కాబట్టి చిన్నత్తయ్య గారు అంటూ మోహిని నిన్నెంతో అభిమానంగా చూసుకునేది. అలాంటిది ఆడదానిగా ఇంకొక ఆడదాన్ని చంపేటప్పుడు నీ హృదయం కరగలేదా? తన మీద జాలనిపించలేదా? అసలు నా మోహిని చనిపోవడానికి మెయిన్ కారణం నువ్వే. నిన్ను చంపేస్తేనే నా మోహినికి మనశ్శాంతి లభిస్తోంది. బావా, తనని చంపి నువ్వు హంతకుడివి కావద్దు. పోలీసులకు పట్టించు బావా. నువ్వు హంతకుడివైతే అక్క ఆత్మకి శాంతి కలగదు బావా. పిన్ని, నిన్ను అమ్మ అని పిలవకుండా పిన్ని అని ఎందుకు పిలిచేవాణ్ణో తెలుసా? అమ్మ కంటే ఎక్కువగా పెంచిన తల్లి నన్ను ప్రేమగా చూసుకుంటుందని అందరికీ తెలియాలని అలా పిలిచేవాణ్ణి. నువ్వంటే నాకు అంత అభిమానం, ప్రేమ. అసలు ఈ ప్రపంచంలో మా పిన్ని అంత గొప్పది, మంచిది ఎవరూ లేరని నేను నమ్మేవాణ్ణి. అందరికీ ఇదే చెప్పేవాణ్ణి. నిన్ను నా చేతులతో నేను చంపానంటే నా నమ్మకం ఇప్పుడు అందరి దృష్టిలో అబద్ధం అవుతుంది. పైగా ఇన్నాళ్ళు నా మీద నువ్వు చూపించిన ప్రేమ అదంతా అబద్ధం అని తెలిసాక నేను సంతోషంగా ఉండలేని పిన్ని. నిన్ను చంపి నేను హంతకుండా అవడం నాకు ఇష్టం లేదు. నువ్వు చేసినా నేను చేసినా తప్పు తప్పే కాబట్టి ఈ శిక్ష నేను అనుభవిస్తాను. వెన్నెల, నువ్వు వెళ్ళి బావకి ఇలాగే నిజం చెప్పావంటే ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. అప్పుడు బావకి నీ దూరం అయినట్టు ఇప్పుడు నీకు బావ దూరం అవుతాడు. బావ మనసులో నాకే మొదటి స్థానం అనుకున్నాను.
కానీ తన పిన్నికి మొదటి స్థానం ఇచ్చాడని తర్వాతే తెలిసింది. వెన్నెల బావలా చెప్పినప్పుడు నాకు బాధ కలగలేదు. ఎందుకంటే ఆ అమ్మని ప్రేమగా చూసుకునేవాడు భార్యను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. బావ కూడా నన్ను అలాగే చూసుకున్నాడు. ప్రపంచమంతా ఏ కాయ వచ్చినా పిన్ని మాటనే నమ్ముతాడు తప్ప ఎవ్వరి మాట వినడు. అంతలా వాసు బావని ఆ రాజేశ్వరి తన వైపు తిప్పుకొని దొంగ ప్రేమని చూపిస్తుంది. నువ్విప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రవర్తించి ముందా దొంగ ప్రేమని నెమ్మదిగా బావకి తెలిసేలా చెయ్యాలి. అప్పుడే నా చావుకి న్యాయం, నా ఆత్మకి శాంతి కలుగుతుంది. అంతవరకు నువ్వు తొందరపడకూడదు. వెన్నెలా, ఎప్పుడొచ్చావు వెన్నెలా? ఇప్పుడే వచ్చాను బావా. ఆ డైరీ ఏంటి? నాదే బావా. ఏమైంది వెన్నెలా, డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బాగుంది బావా. సరే, నేను మిల్లుకి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం బావా. చెప్పు వెన్నెలా. ఊర్లో రకరకాలుగా అనుకుంటున్నారు బావా. దేని గురించి? మీ పిన్ని గురించి. పిన్ని గురించా? అవును బావా. మీ ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూస్తుందంట. అంతేకాదు, మోహిని అక్కని కూడా మీ పిన్నే చంపింది అంటున్నారు. ఒకవేళ మీ పిన్నే అలా చేసుంటే నువ్వేం చేస్తావు బావా? చంపేస్తాను. అలాంటి విషయంలో సహకరించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. అంటే అత్తయ్యని? నా పిన్ని మీద నిందేసిన వాళ్ళని చంపేస్తాను. మా పిన్ని మోహినిని కోడలుగా కాకుండా కూతురుగా చూసిందన్న విషయం నాకు తెలుసు. అలాంటిది తన విషయంలో ఇలా చేసిందంటే నేనెలా నమ్ముతాను అనుకున్నావు? ఊళ్ళో మనం అంటే పడని వాళ్ళు చాలా మంది ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ నిజం అయిపోతాయా? అరే, కొన్నిసార్లు కళ్ళతో చూసిన అబద్ధాలు కూడా నిజంలా అనిపిస్తాయి. అలాంటిది ఎవరో చెప్పిన మాటలు నేను నమ్ముతానని నువ్వెలా అనుకున్నావు? చూడు, నీ స్థానంలో వేరే ఎవరైనా వచ్చి మా పిన్ని గురించి ఇలా మాట్లాడుంటే నేను చెప్పే విధానమే ఇంకోలా ఉండేది. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దు. పట్టించుకున్నా నా దాకా తీసుకురావద్దు. అర్థమైందా?